వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు మండలంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు. కౌతవరం గ్రామ సెంటర్లో రచ్చబండ నిర్వహించి కార్మికులు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాలతో గ్రామీణ ప్రజలకు సమస్యలు సృష్టిస్తోందన్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్య శంకుస్థాపన చేసి ఫోటోని మరి మన కృష్ణా జిల్లా ప్రజలకి కానుకగా ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ విధంగా టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ కార్యకర్తలు ఇచ్చుకుంటారు, పేదవాళ్ళకైతే రావు. ఇచ్చేసేవాడు నేను మాట్లాడతాను లేదా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి గారు కూడా మాట్లాడతారు. అర్జెంట్ అక్కడికి వెళ్ళి ఇవ్వమా వాసు నీ కొరకు వెయిట్ చేస్తాను నేను. లేక పూడికలు తీయాలా, ఈ గ్రామంలో మాకు ఏ అవసరం ఉంది అని నిర్ణయించుకునే హక్కు గ్రామస్తులకు ఉండేది, గ్రామ సభలకు ఉండేది. అలా పని జరిగేది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే ఈ కొత్త చట్టంలోనట అసలు ఇక గ్రామాలకు అధికారాలు ఉండవు. అంటే గ్రామస్తులు నిర్ణయించుకోరు, గ్రామ పెద్దలు నిర్ణయించరు ఏ పని జరగాలి ఉపాధి హామీలో అని పనికి వస్తాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం? ఎందుకు ఇలా మారుస్తున్నారు చట్టాన్ని అని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, ఇది వరకు చట్టంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు పని చట్టంలో అయితే పూర్తి నిధులు డబ్బులు ఏదైతే పేదవాళ్ళకు డబ్బులు వెళ్ళాలో ఆ డబ్బులు మొత్తము కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేది. కొత్త చట్టం వస్తుందట, 125 రోజులు ఇస్తారట. గత సంవత్సరము చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గత సంవత్సరంలో మన రాష్ట్రంలో 100 రోజులు కూడా ఇవ్వలేదు. ఎన్ని రోజులు ఇచ్చారో తెలుసా? సగటున 52 రోజులు పని ఇచ్చారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ బడ్జెట్పై పూర్తి మద్దతు ప్రకటించారు. సంవత్సరానికి 33,000 కోట్లతో 65 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను పంపిస్తున్నారు. ఏకైక రాష్ట్రం ఏపీ అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలుకు దోహదపడుతుందని, ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక నిధులు కేటాయించబడినట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2024 జూన్ 10 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జిఎస్డిపి 10.5% తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 3% తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 6.94 లక్షల కోట్ల సంపద నష్టపోయాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి చేతకాని పరిపాలన వలన, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పరిపాలన వలన రాష్ట్రానికి వచ్చేటటువంటి సంపదని సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు రూపొందించినటువంటిది. రేపు 2029 నాటికి 5 లక్షల రూపాయలు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ రావాలని, రేపు విజన్ 2047కి ఈ బడ్జెట్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ రాబోయే రోజుల్లో 2047 నాటికి 55 లక్షల తలసరి ఆదాయం రావాలంటే ఈ రోజు ఈ బడ్జెట్ లో రూపకల్పన చేసినటువంటి విధానం మరి ముందుకు నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష, అందుకనే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఈనాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే అన్నట్టుగా మా శ్రీ విష్ణుమూర్తి లాంటి మా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, నాకింత చక్కనైన అవకాశం ఇచ్చిన వెళ్ళు కొట్టకుండా నేను ముగించేంత వరకు అవకాశం ఇచ్చిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరసన దీక్షలు చేపట్టారు. యూనియన్ నాయకులు కార్మికులను పర్మనెంట్ చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని, వేతనం, రిటైర్మెంట్, సంక్షేమ పథకాలు, సమాన పనికి సమాన వేతనం వంటి డిమాండ్ పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు సూరిబాబు, యూనియన్ మహిళా కార్మికులు పాపమ్మ, సుజాత, నిర్మల తదితరులు పాల్గొన్నారు. చేయాలి
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సకాలంలో జీతాలు చెల్లించాలి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జరిగింది. చెత్త తొలగించడం, పనికిరాని ఫైళ్లు, పూజు తొలగింపు వంటి కార్యకలాపాలు నిర్వహించామని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. 15వ తేదీ వరకు పంచాయతీ రాజ్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను వేగవంతం పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని 99 రోజుల ప్రణాళిక విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని 6 మార్చి 2026 నుండి 12 జూన్ 26 వరకు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. గుర్తించి వాటిని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా తొలగించవలసి ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు బిఫోరు ఆఫ్టరు ఫోటోలు తీసుకొని దాన్ని రికార్డుగా రూపంగా భద్రపరచవలసి ఉంటుంది. అలాగే ఎక్కడైనా డ్రైనేజ్ కానీ లేకపోతే బుష్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ప్రప్రథమంగా ఉండేటట్టు పోటీపడి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈ సందర్భంగా సర్పంచులకు ప్లస్ ప్రజాప్రతినిధులకు, పంచాయతీ కార్యదర్శులకు, ప్రజలు కూడా భాగస్వాములై మీ గ్రామాన్ని నీట్గా ఉంచుకునేటట్టు పాల్గొని పనులు చేయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. నెల్లూరు జిల్లా బొగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు. విద్యుత్ కాంతులతో అలంకరించిన ఆలయ ప్రాంగణంలో స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తగా జనిగర్ల మహేంద్ర యాదవ్ వ్యవహరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో సందర్భంగా ఆలయ పరిసరాల్లో చేసిన అలంకరణలు, ఏర్పాట్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఉభయకర్తలు మరియు భక్తులు ప్రశంసించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని తంగడుబెల్లి గ్రామానికి చెందిన బల్జీ అరవింద్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం సృష్టించింది.
జి కొత్తపల్లి తంగుడుబిల్లి గ్రామాల మధ్య గల గిడసారం చెరువు సమీపాన గల మామిడి చెట్టుకు యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తంగుడుబిల్లి గ్రామస్తులు ఫిర్యాదు మేరకు చిడికాడ ఎస్ఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహనంపై పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవకు ఉభయకర్తలుగా ఉప్పుటూరు సాయి ఫణితేజ, డాక్టర్ వంశీ అలేఖ్య వ్యవహరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి వాహన సేవను దర్శించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు, కమిటీ సభ్యులను భక్తులు ప్రశంసించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల అమలుపై సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం, త్రాగునీటి సమస్యలు నివారించడం, మిల్లర్ల నుంచి ధాన్యం రీకవరీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, డేటా సరిచూడటం, మాదక ద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా, విద్య సంక్షేమం పథకాలు, ఆన్లైన్ సేవల విస్తరణ వంటి అంశాలపై ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అనూష, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మేము ఈ వల్నరబుల్ ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ సంబంధించి ల్యాండ్ గ్రాఫింగ్ ఏదైతుందో ఈ సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి. ఇమీడియట్గా స్పెషల్ ఫోకస్ పెట్టి రివ్యూ చేసి ఎవరైతుందా అల్టిమేట్గా ఫ్లో ఆఫ్ టైం ఉంటుంది. గో బ్యాక్ టు 1950 చూసేసి రివ్యూ చేసి దానిపైన అండ్ కోర్టులో ఏం అభివృద్ధి ఫేస్ చేసి కార్పొరేట్ కన్సల్ట్ చేసి అండ్ వితౌట్ యువర్ కాన్సెప్ట్ దే నాట్ సపోర్ట్ కొంత నెక్స్ట్ రివ్యూలో కూడా అండ్ ఇమీడియట్ నెక్స్ట్ బై టుమారో 2 days కూడా సెండ్ షూర్ సార్ రామరాజు గారు ఆర్డర్ డాటా నెక్స్ట్ కమింగ్ ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి నెక్స్ట్ సమీక్షకు ఈ యొక్క ప్రాణహిత ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించి కూడా ఎన్ని విపదలు ఇదో వాటర్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా మేము ఈ వల్నరబుల్ ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ సంబంధించి ల్యాండ్ గ్రాఫింగ్ ఏదైతుందో ఈ సంబంధించిన రిపోర్ట్ ఇవ్వండి. ఇమీడియట్గా స్పెషల్ ఫోకస్ పెట్టి రివ్యూ చేసి
ఎవరైతుందా అల్టిమేట్గా ఫ్లో ఆఫ్ టైం ఉంటుంది. గో బ్యాక్ టు 1950 చూసేసి రివ్యూ చేసి దానిపైన ఫైల్ అండ్ కోర్టులో ఏం అప్లై చేసి ప్రాబ్లమ్ కన్సల్టెన్సీకి అండ్ వితౌట్ యువర్ కాన్సెప్ట్ దే నాట్ సపోజ్ టు ఫైల్ కొంత హ్యాండ్ సో వెరీ స్పెసిఫిక్ నెక్స్ట్ లెవెల్లో కూడా and immediately next by tomorrow or 2 days loga send a sure sir Ramraj order the data all next coming. కడప జిల్లాలో వీఆర్ఓలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం చేశారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వీఆర్ఓ సంఘం నాయకుడు ప్రెసిడెంట్ మాట్లాడుతూ 26,500 రూపాయలు వస్తుందని, జీతాలు పెంచాలని, సచివాలయం ఉద్యోగాలు లాగానే వారి లాగానే మేము కూడా పనిచేస్తున్నామన్నారు. విలేజ్ సర్వేల సంఘం అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మేము ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నామో మా బేసిక్ పే 25,000 ఉద్యోగులకు ఇచ్చినట్లే మాకు కూడా సేమ్ బేసిక్ పే ఇవ్వండి అని అడగడం జరిగింది. తీసుకోవాలి, మా సర్వేయర్లందరికీ న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం అండి. డిమాండ్ ఒక రిక్వెస్ట్ అనే డిమాండ్ కూడా కాదు, మాది రిక్వెస్ట్ సేమ్ అదే మాకు ఇమ్మంటున్నాం. ఇప్పుడు మేము మాకు విఆర్ఓస్కి సేమ్ క్వాలిఫికేషన్స్ తీసుకున్నారు, సేమ్ ఎగ్జామ్ రాసాము, బట్ వాళ్ళకి ప్రమోషన్ కార్డ్ అనేది ఇచ్చారు. ఫస్ట్ విఆర్ఓ అయిపోయినాక ఏసీ సీనియర్ అసిస్టెంట్ అట్లా ఇస్తామంటున్నారు. మా ప్రమోషన్ ఛానల్ అయితే ఏది ఉందో అది చూపిమని అడుగుతున్నాం. ఏది మేము ఉన్న 10,000 మందిలో 6,000 మందికి ఒక ప్రమోషన్ ఛానల్ అని చూపించి వాళ్ళకు ఒక పే స్కేల్ అనేది పెడితే మాకు కొంచెం క్వాలిఫికేషన్ ఉంది అందరితో పాటు అదే సేమ్ అడుగుతున్నాం. మేము కొత్తది అడగట్లేదు, ఎక్కువ అడగట్లేదు, సేమ్ అడుగుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే కొద్దిగా మీరు కొద్దిగా టైం సెట్ అవుతుందండి. మీకు ఏం లేదు, మీ వల్ల 9,200 మంది కుటుంబాలు ఉన్నాయండి. మీరు మాకు నిన్నటి వేసి డేటు మాకు ఈరోజు వాట్సాప్ పెట్టారండి. అది నేను కడప డిస్టిక్ సంబంధించి 4 డివిజన్స్ సంబంధించి తెచ్చుకోకపోవడం వల్ల మాకు జీతపత్యాలు ఆపడము, మమ్మల్ని బెదిరింపులు గురి చేయడము, ఒక యూఎఫ్ఎస్ సర్వే చేయమంటారు. సచివాలయం బిల్లులో మా కనీస అవసరాలు కల్పించి మా యొక్క డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ తెలంగాణ పోలీస్ మార్గదర్శకత్వంలో, అలాగే ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో స్నేహ మెహ్రా ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికారాబాద్ జిల్లా ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మర్పల్లి మండలంలో బూచన్పల్లి డ్రగ్స్ నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట అనే అంశంపై నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాలలో విద్యార్థులు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ప్రజలతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సీతారాం ఎస్పీ నార్కోటిక్స్, ఉపేందర్ డీఎస్పీ, ఈగల్ ఫోర్స్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా పోలీస్ అధికారులు. ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని మహిళా పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. సిసిఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని డీఎస్పీ జగదీష్ నాయక్ తెలిపారు. పోలీస్ శాఖలో నిత్యం ఉపయోగించే ఆయుధాలు, పరికరాల గురించి స్వయంగా విద్యార్థులకు వివరించారు.
అనంతపురం మన్యం జిల్లాలో సాగునీరు అందించే 4 పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో బడ్జెట్ నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి కొల్లి సాంబమూర్తి పిలుపున మేరకు మార్చి 9న కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించనున్నారు. నీటి ప్రాజెక్టుకి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి ఏవైతే నీటి ప్రాజెక్టులు ఉన్నాయో జంజావతి, తోటపల్లి, కుమ్మిడిగడ్డ, వనకాపాడి ప్రాజెక్టులు ఉన్నాయో వీటికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని చెప్పి కోరుతూ రేపు అనగా సోమవారం ధర్నా కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ ధర్నా కార్యక్రమంకి రైతులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు జంజావతి చూసుకుంటే 50 సంవత్సరాలు అయింది, అతిగతి లేదు. తోటపల్లి చూసుకుంటే 20 సంవత్సరాలు అయింది, పూర్తి స్థాయిలో నిర్మాణం లేదు. ఇక్కడ గుమ్మిడిగడ్డ నిర్మిస్తున్న గుమ్మిడిగడ్డగా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించే పరిస్థితి లేదు. వనకాపాడి కూడా పూర్తి స్థాయిలో నిర్మించే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో ఈ కొమరాడ మండలం సంబంధించి జంజావతి, తోటపల్లి, గుమ్మిడిగడ్డ అలాగే వనకాపాడి గడ్డ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీరు పుష్కలంగా అందిస్తే ఈ రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మొన్న బడ్జెట్ డబ్బులు కేటాయించారని చెప్పి గొప్పలు చెప్పుకున్న పాలకులకి మరి జంజావతి సమస్య 50 సంవత్సరాలుగా ఉంది. ఆ ఒరిస్సా ప్రభుత్వంతో 111 क्लेशव्ययाय हरये गुरवे नमोस्तुते माता नृसिंहस्वग्रा नृसिंहः भ्राता नृसिंहस्वग्रा नृसिंहः द्रविड़ नृसिंहः स्वामी नृसिंहः सकलं नृसिंहः अग्निर्वशचर्भव आदित्याय तेजो भव विष्णुर्वश्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे श्रिये नमस्ते सुगन्धे वक्षस्थे पुण्यसृजायमाने पुण्यसृजायमाने सुजायमाने प्रमोदमाने सुजायमाने प्रमोदमाने सुजायमाने तिस्रोजायमाने प्रमोदमाने 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 दिप्रामोदमाने अभिमन्यमाने पुत्रैरभिमन्यमाने पुत्रैः अभिमन्यमाने इत्यभिमन्यमाने पुत्रैः पौत्रैः च वर्धतां दीर्घं वर्धतां दीर्घमायुः आयुर्जायुः श्रीमन् नृसिंह विभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भौषधाय तृष्णादिवृश्चिकजलाग्नि भुजङ्गरोगा क्लेशव्ययाय हरये गुरवे नमोस्तु श्री नासगिरि लक्ष्मी नृसिंहस्वामी देवता संपूर्ण अनुग्रहता प्रसाद सिद्धिरस्तो पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जिह्वति यो जैन एवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సి రాయవరం వద్ద ఏలేరు ఎడమ కాలువలో 2 యువకులు గల్లంతయ్యారు. బైకు అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్లడంతో బైకుతో పాటు యువకులు నీట మునిగారు. అయితే గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఒకరిని కాలువలో నుంచి బయటకు తీసి పరిస్థితి విషమించడంతో హాస్పిటల్కి తరలించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ధ్యాన నివాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. 8వ తేదీ